సార్ నమస్కారం గురువు గారు. నమస్తే. సో మనకు అనుకోకుండానే రీసామృతం అనే సిరీస్ స్టార్ట్ అయింది. ఓకే. అందులో ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో భాగంగా నేను అడగదలుచుకుంది ఏంటంటే, అందరి జీవితాల్లాగా మీ జీవితం ఉన్నప్పటికీ, దాదాపు అందరి జీవితాలు సమానం అయినప్పటికీ, మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకున్న తీరు, దర్శించిన కోణం వేరు. సో ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో అట్లనే రియలైజ్ అయ్యి ఆ ప్యాత్లో నడుస్తారు. సో మీరు మీ జీవితాన్ని అందరి జీవితాలాగా నార్మల్గా ఉన్నప్పటికీ, అంటే అందరి కష్టాల్లాగా రూఫ్కి తోట్లు పడి నీళ్లు పడటం, తర్వాత కుటుంబంలో ప్రముఖులు నాన్నలాంటి వాళ్ళు లేకపోవడం, ఇలాంటివి సేమ్ నా జీవితంలో కూడా ఉన్నాయి, దాదాపు అందరి జీవితంలోనూ ఉంటాయి. కానీ మీరు అర్థం చేసుకున్న కోణం వేరు. దాని నుంచి అంటే ఇది మీ వీడియోలు నేను అబ్జర్వ్ చేసి మాత్రమే అడుగుతున్నాను గురుగారు. సో మీరు అంటే అందరు ఒక పాయింట్ను గమనించారు, కానీ మీరు మాత్రం మీరు దర్శించిన కోణం, మీరు అర్థం చేసుకున్న కోణం, మీరు పట్టుకున్న కోణం వేరు. తద్వారా మీ లైఫ్ ఇట్లా అంటే మీరు మీరు చూసే దృష్టికోణం వేరు, అర్థం చేసుకున్న కోణం వేరు. ఓకే, ప్రశ్న ఏమిటి? అంటే ఇట్లా మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఎట్లా స్టార్ట్ అయింది? ఇది ప్రశ్న. జవాబు ఏంటంటే, ఇప్పుడు ఒక అడవిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ అతను ఆనందంగా ఉన్నాడు అనుకో, ఆ విషయం అతనికి ఎప్పటికీ తెలియదు. ఓకే. ఒక అడవిలో ఒక వ్యక్తికి దురద ఉంది, తనకు ఒక వ్యాధి వచ్చినట్టు తనకు ఎప్పటికీ తెలియదు, గొప్పుకుంటూ ఉంటాడు అంతే. ఒక అడవిలో ఒక వ్యక్తి సైలెన్స్గా ఉన్నాడు, మాట్లాడకుండా. అతను సైలెన్స్గా ఉన్నాడని అతనికి ఎప్పటికీ తెలియదు. ఓకే. ఓన్లీ తెలుస్తుంది వేరే వాడిని చూసినప్పుడు తెలుస్తుంది. అంటే మన భాషలో పోల్చుకున్నాం, అంటే వేరేది వచ్చినప్పుడు అప్పుడు అది గుర్తించి అది ఇది ఈ రెండు స్థితుల మధ్యన బేరీ చేసుకున్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు, నేనున్న స్థితి బాగుంది, ఇది ఆనందం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి పొందాలన్న ప్రయత్నం ఉంటుంది. ఓకే. అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు వచ్చిన ఏ కష్టాలు కావు, ఎందుకంటే నీకు తెలియదు కష్టం అని. ఓన్లీ మనసు ఎదిగిన తర్వాతనే కష్టం అనేది రిజిస్టర్ అయింది. అందుకని నేను ఏవైతే చిన్న ఉన్నప్పుడు మా పాతింట్లో వర్షం పడుతుంటే ఏవి కష్టం కిందకి రాలేదు, ఎంజాయ్ చేసిన వస్తు. ఇంకొకటి, మా ఇంట్లో పెద్దవాళ్ళు సఫర్ అయ్యారు, పిల్లలందరం ఎంజాయ్ చేసినాం. బికాజ్ మాకు కష్టం అని తెలియదు. అది ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు ఇల్లు పొట్టుకు పెడుతుందా, అప్పుడు ఎక్కడెక్కడి నుంచో గిన్నెలు తెచ్చి దాని కింద పెట్టొచ్చు, టక్క టక్క నీళ్ళు పడుతుంది. అంటే చూసే దృష్టి ఎందుకు మారింది, ఇంకా ప్రపంచం పరిచయం కాలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే పరిచయం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పూర్వస్థితిలో ఉండడం. ఇప్పుడు ఏదన్నా వెహికల్ వచ్చి మన కారు గుద్దేసింది, దాన్ని సరదాగానే తీసుకోవడం, నవ్వుతూ వెళ్ళి కార్ని రిపేర్ చేయించుకోవడం, తద్వారా లైఫ్ని మరీ గంభీరంగా తీసుకోకుండా చూడడం స్టార్ట్ అయిందంతే. అదర్వైజ్ ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఉంటే అతను జ్ఞానియా అజ్ఞానియా అతనికి ఎప్పటికీ తెలియదు. అందుకే ఆధ్యాత్మికతలో జ్ఞానం అజ్ఞానము రెండు రెలవెంట్, దీనికి బియాండ్గా ఒరిజినల్ జ్ఞానం ఉంది అని చెప్తారన్నమాట. ఓకే. అంటే జ్ఞానము అబద్ధమే, అజ్ఞానం అబద్ధమే. అంటే అజ్ఞానిని చూసి జ్ఞాని అనుకోవడం ఒకటి ఉంది. ఇప్పుడు ఒక ఊర్లో 7వ తరగతి చదువుకున్నవాడు గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళ ఊర్లో అందరూ నిరక్షరాస్యులు ఉంటాయి. మరి హఠాత్తుగా PhD చేసిన వాడు వస్తే అప్పుడు వీడు బచ్చగాడైపోతుంది. నువ్వు చదివింది 7 నోరు మూసుకోబోయా అనొచ్చు. సో ఇప్పుడు ఆ జ్ఞానము అజ్ఞానం అనేది ప్రపంచంలో రెలవెంట్గా ఉంటుంది. నిజమైన జ్ఞానం అంటే అసలు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీ యొక్క స్థితి నీకు తెలిసింది. నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నా నీ యొక్క స్థితి నీకు తెలిసింది. అంటే అది ఒక సంప్రజ్ఞ స్థితి కింద లెక్క. సో ఈ జ్ఞానం అంటే ఈ జ్ఞానము అజ్ఞానం అనే కాంటెక్స్ట్ లేకుండా ఎవరైతే నిజమైన జ్ఞానంలో వచ్చారో వాళ్ళు ఎప్పుడూ ఏకాంతంగానే ఉన్నట్టు భూమి మీద. వాడు 100 మందితో మాట్లాడవచ్చు, అతన్ని 1,00,000 మంది చూడొచ్చు, అతన్ని ఎవరైనా పొగడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ అతను ఎప్పుడు ఏకాంతంలో ఉంటాడు. బికాజ్ వేరేది సంబంధం లేకుండా అతని స్థితి కొనసాగుతుంది. వేరే దాంతో సంబంధం ఉండి కొనసాగితే ఆబ్వియస్లీ అతను ఫ్లక్చువేట్ అవుతున్నట్టు. సో ఫ్లక్చువేషన్ లేని స్థితి. అందుకని నిజంగా
నేను ఏవైతే చిన్న ఉన్నప్పుడు చెప్పిన మా పాతింటి విషయాలు ఉన్నాయో అవి సమస్యలను గుర్తించే స్థితే లేదు మాకు. లేదు అప్పుడు. ఓకే, ఇక్కడే ఇంకో క్వశ్చన్ గురుగారు. చిన్నప్పుడు అందరూ అలాంటి స్థితిలోనే ఉంటారు. ఈవెన్ అంటే వాళ్ళకి ప్రపంచం అంటుకోలేదు కాబట్టి ఆ స్థితిలోనే ఉంటారు. కానీ మీరు సిటీకి వచ్చినాకనో లేకపోతే మీకు కొద్దిగా ఊహ తెలిసినాకనో సో మీరు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినారు. అంటే పోల్చుకోవడం, సిటీకి వచ్చిన కొత్తలో పోల్చుకోవడం, తర్వాత వానికి ఉంది నాకు ఎందుకు లేదు అని అనుకోవడం, అట్లాంటి కొద్దిగా స్టార్ట్ అయినాయి. అయినప్పటికీ ఇప్పుడు మేమంటే మీ వీడియోలు చూసి సత్యాన్ని ఓకే అని ఒక ప్యాటర్న్లా అర్థం చేసుకోగలిగినాం. అట్లాంటి ఇన్సైటు అంటే అట్లాంటి మార్పు మీకు దేనివల్ల కలిగింది, మీ జీవితంలో దేనివల్ల కలిగింది? ఇప్పుడు మాకు ఎంతోమందికి మీరున్నారు, మాకు మీ ద్వారా ఎట్లా సత్యం తెలిసింది? ఎవరైనా ఏదైనా ఆశిస్తున్నారు అంటే అది బిజినెస్ అని కొట్టిపాడేసిన నేను. ఇప్పుడు నువ్వు 10,000 ఇస్తే నీకు ఈ పూజ చేస్తే మంచిది కథ, అది ఫేక్ ఇక దాన్ని ఇడిచిపెట్టుడే కానీ లేని రియాలిటీ లేదు, దాన్ని తర్కించాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే బికాస్ ఆయన నిష్కామ కర్మనే చేస్తలేడు, ఇంకా ఆయనకి అయిపోయింది, ఆయన ఆశిస్తున్నాడు అని అతను కూడా బతకాలి కదా సార్. నిష్కామ ఇప్పుడు గురుగారు మీరు నిష్కామ కర్మ చేస్తున్నారు. సో ఒక వ్యక్తి నిష్కామ కర్మ చేయాలని ఆశించకూడదు. నువ్వు కూడా మరి అవును అంటే ఆశించొద్దు అంటే ఏది ఆశించొద్దు, అప్పుడు ఏది ఎట్లుందో అట్లా ఉంది. సరే ఇప్పుడు నువ్వు అడిగింది ఏమిటంటే మీకు ఎక్కడ అర్థమైంది. సో మనం ఒక ఫేక్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది మైండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరికైనా. ఇది ఇన్వాలంటరీగా జరుగుతుంది. అంటే మేకప్ వేసుకున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ లాగా కాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ బిగిన్స్. ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా పుట్టిన పిల్లవాడు ఉన్నాడో వాడికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 4th or 5th ఫేక్ ఐడెంటిటీ స్టార్ట్. ఇది మా వాడి డ్రెస్సు, అమ్మో మా వాడు అసలు పాలు లేకపోతే అసలు వాడు స్కూల్కి పోడు, ఇలా చెప్పుకోవడం వల్ల ఓహో పాలు తాగే వ్యక్తిని నేను, పాలు తాగకపోతే అసలు స్కూల్కి పోనే వ్యక్తి ఎవడు భూమి మీద నేనే అని వాడికి ఒక ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. అందరికంటే ఫస్ట్ లేచితే వాడే మా ఇంట్లో, అది అందరు రిపీట్ చేస్తారు. వాడు దాన్ని నిద్ర వస్తున్నా వాడు కావాలని ఫస్ట్ లేస్తాడు, బికాజ్ ఇది ఐడెంటిటీ ప్రొవోక్స్ హిమ్ టు డూ దట్. ఇది జరుగుతుంది. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అది స్ట్రాంగ్ అవుతుంది, రీఇన్ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు ఫేక్ ఐడెంటిటీ నిజమైన ఐడెంటిటీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అదే నిజం అనుకుంటా ఉంటాడు. తెలియదు 5 సంవత్సరాల నుంచి నేను 5కి లేస్తున్నా అని. లేచినా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు అని తెలుసుకోవడం మర్చిపోయింది వాడు. ఇప్పుడు అది లేకపోతే తాను లేడు అనే స్థితి వస్తుంది, అంటే దాంతో తాదాత్మ్యత వస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ ఐడెంటిటీకి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలినప్పుడు ప్రతీకారం వైపు 90% పోతారు. అసలు దెబ్బ ఎందుకు తగిలిందని విచారణ చేసినప్పుడు వ్యక్తిని వదిలేసి విషయాన్ని అసలు ఎందుకు గాయమైంది నాకు. ఉదాహరణకి ఎవడో అందరి ముందు నన్ను తిట్టాడు బేవకూఫ్ అని. ఇప్పుడు ఒకడు 90% మంది ఏం చేస్తారు, వాడిని 2 తిట్లు ఎక్కువ, వాడు ఒక్కడంటే నేను 10 లాగించి వచ్చిన నేను. ఇది జనరల్, సినిమాల్లో కూడా ఇదే ఉంటుంది. మొట్టమొదట మానవజాతి పరిణామ క్రమంలో వెరీ రేర్లీ ఒక స్పీసీస్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ స్పీసీస్ అంటే వెరీ రేర్ అన్నట్టు. వాడు అనుకుంటున్నాడు వాడు తిట్టాడు కరెక్టే, బట్ నేనెందుకు బాధపడుతున్నా, దీనికి కారణం ఏంటి అన్న చోట విచారణ స్టార్ట్ అయింది. సో వెరీ రేర్లీ దిస్ హ్యాపెన్స్. అంటే నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు స్టార్ట్ అయింది కదా, అసలు ఆ క్వశ్చన్ మామూలు వ్యక్తికి అంటే మీ వీడియోలు చూడకముందు మాకు ఇట్లాంటిది ఒక సైట్ ఉంది అని దాన్ని గుర్తించడానికి కూడా లేదు. అంటే అంత మేము అందులోనే మా తాదాత్మికతలోనే కొట్టుకుపోతున్నాం. అట్లాంటిది మీకు పర్టికులర్ ఒక బుక్ చూసి కలిగిందా, ఏదైనా ఒక లేదు? ఇప్పుడు ఆల్రెడీ జవాబు ఇచ్చినాను, నువ్వు వినలే. అంటే ఎక్కడో చోట మన ఫేక్ ఐడెంటిటీకి ఒక దెబ్బ తగిలిన, అది ఇర్రెలవెంట్. ఓకే, ఎక్కడో చోట అనిపించింది వై ఐ యామ్ సఫరింగ్. ఓకే, నేను ఎందుకు నిరాశలో ఉన్నాను. ఉదాహరణకి ఎవరో ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, నేను ఎందుకు నిరాశలో ఉన్నాను. ఎవరో ఫ్రెండ్కు కారు కొన్నాడు, నేను ఎందుకు ఎంజాయ్ చేస్తలేను, అంటే నాకెందుకు ఇబ్బంది అవుతుంది. అట్లా అందరికి అనిపిస్తుంది, అది నాకు తెలియదు. నేను చెప్పేది నా గురించి. అనిపించకపోవచ్చు ఇప్పుడు ఈ క్షణం ఎవరెవరికి ఏమనిపిస్తుందో మనకు తెలియదు. నాకేమనిపించిందో అంతవరకు చెప్పగలను. ఇప్పుడు తర్వాత అనాలిసిస్లో చెప్తున్నాను నేను. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను అడిగినప్పుడు విచారణ ఎవరు చేస్తారు? విచారణ దేనికి? వాడు 2 అంటే మనం 3 అంటే అయిపోయాయి. విచారణ దేనికి? వాడు కారు కొనుక్కుంటే మనం కూడా డబ్బు సంపాదించి కారు కొనుక్కుంటే అయిపోయాయి. విచారణ వెళ్తలేదు.
ఛాలెంజింగ్గా తీసుకొని లైఫ్ని కృతకృత్యం చేసుకుంటున్నారు. ప్రపంచకంగా అది చాలా బాగుంది. అసలు ఇప్పుడు నా ఎంక్వైరీ అంతా ఎట్లా సాగిందంటే అసలు వై ఐ ఆమ్ డిస్టర్బ్డ్, వై ఐ ఆమ్ సఫరింగ్, నేను ఎందుకు సఫర్ అవుతున్నాను, నాలో ఒక సహజమైన ఉత్సాహం ఎటుపోయింది, ఏదేదో నా మనసులో వచ్చి తిష్ట వేసుకున్నాయి. ఇప్పుడు పొద్దున్న నిద్రలేస్తానే ఒక హ్యాపీగా ఉండవలసిన లేదా ఒక ఈజ్తో ఉండవలసిన మైండ్ చాలా విషయాలు క్యారీ చేస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండే ఇంటి ఓనర్కి 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంటే నేను నాకు తట్టుకోలేకపోయింది. అందులో రెంటుకుంటున్నా. ఆడు అమ్మ కారు తీస్తుంటాడు, నా లోపల ఇట్లా రకరకాల తరంగాలు వచ్చాయి. ఇంకా తీస్తాడా కారు మన ఇట్లా ఇంకా మనం నడుచుకుంటూనే పోవాలి, చాయకి పోదాం అంటే. ఇప్పుడు అసలు ఓనర్కి ఏం సంబంధం లేదు, బట్ ఐఎమ్ సఫరింగ్. నేను దాన్ని జోకింగ్గా చెప్తున్నా, మాకింగ్గా చెప్తున్నా, కొన్నిసార్లు సీరియస్ చెప్తున్నా. అసలు ఓనర్కి సంబంధం లేదు, అసలు ఏమాత్రం సంబంధం లేని దూరంగా ఉన్న వ్యక్తి నా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది నాట్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఇట్లాంటి చాలా ప్రశ్నలు వచ్చినాయి. నేను ప్రశ్నల బుక్కే రాస్తా, అన్ని ప్రశ్నలు వచ్చినాయి నాకు. అంటే అన్ని డబ్బు రిలేటెడ్ చాలా ప్రశ్నలు, లేదా రెస్పెక్ట్ రిలేటెడ్. ఒక కారు, నేను ఒక చిన్న ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ హెల్మెట్ తీసుకొని వచ్చిన పైన కూర్చున్నాడు, మంచి హెల్మెట్. ఇప్పుడు హెల్మెట్ తీసుకొని వస్తే మనం ఏమనుకుంటాం, బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ తీసుకొని పోతున్నాడు, బైక్ ఏదంటే బైక్ లేదన్నట్టు. నేను ఆశ్చర్యపోయింది, నా జీవితంలో చూడలేదు అసలు బైక్ ఎందుకు లేదంటే. ఇప్పుడే ఒక ఆఫీస్కి మీటింగ్కి పోయినా, ఆ టేబుల్ మీట్లో హెల్మెట్ పెడితే కొడుకు పరిచయం అయిపోయాడు మా దగ్గర. అంటే నేను కూడా చేద్దాం అనుకున్నది. అంటే అట్లా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అంటే మనం వేరే వాడికి నాకు బైక్ ఉందని చూపిస్తే వాడు నాకు అప్పిస్తాడు. వాడు చూడు, వాడు వర్కౌట్ అయింది వాడికి, ఇది ఫేకరీ కదా. సో ఇప్పుడు వాడు చేసిన చేష్ట వాడు జస్టిఫై చేసుకుంటున్నాడు. నేను తర్వాత అడిగిన ప్రశ్న వాడి దగ్గర జవాబు లేదు. నీ దగ్గర కారు ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాం అంటే కీలు పెట్టాలి. అంటే హీఈస్ ఆల్వేస్ ట్రయింగ్ టు బిల్డ్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు నేను అందులో ఉండాలన్నా, ఇవేవి లేకపోతే అసలు నేనేమైపోతా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఉంటే నీ మైండ్కి ఏదో పని ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం గురించి ఆలోచించే మనస్సు నీకుంది, కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం గురించి ఆలోచించే మనస్సు ఉంది, ఇంకా పరువు ప్రతిష్ట ఉంటే ఆ పరువు ప్రతిష్ట గురించి ఆలోచించే ఒక మైండ్ ఉంది, తర్వాత నీకు అప్పులో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని గురించి ఆలోచించే మైండ్ ఉంది. ఈ 4 పనులు డ్రాప్ అయితే అసలు మనిషికి మైండ్ ఉందా లేదా? ఇట్లా సరిగ్గా చూస్తే అసలు నో మైండ్ అని తెలిసింది. అసలు ఐ హ్యావ్ నో మైండ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ ఈ క్షణం ఇట్లా వస్తుంది మాట. అంటే ఏ ఎజెండా లేదు, ప్రాపగండా లేదు. ఇప్పుడు నాకు డీప్ రూటెడ్ అసోసియేషన్ దేంతో లేదు. అంటే థాట్ పరంగా ఎగ్జిస్టెన్షియల్గా నేను ఐ హ్యావ్ ట్రెమెండస్ అసోసియేషన్ విత్ నేచర్. నాకు అవకాశం ఉంటే కొన్ని చెట్ల మధ్యన మట్టిలో హాయిగా ఇంత గుడిసేసుకొని కూర్చోవాలని ఉంది. దాని అర్థం ఎవరో చేశారని కాదు, బాగుంటుంది. రెండోది, కట్ చేస్తే మంచి ఇల్లు ఉండాలి, ఏసీ కూడా ఉండాలి. అంటే ఇన్ కేసు వర్షం పడితే అక్కడే తడుస్తూ ఉండమని కాదు, అట్లా. సో ఎప్పుడైతే మనిషి హర్ట్ అవుతాడో, ఆ హర్ట్ అయినప్పుడు 2 రకాలుగా మనిషి తను ఒక యాక్షన్ తీసుకుంటాడు. వాడు 10 మాటలు అంటే నేను 11 మాటలను వచ్చారనేది ఒక పద్ధతి. అంటే ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకో, విచారణ చేయడం 2. అసలు నేను ఎందుకు హర్ట్ అయ్యాను అంటే విషయం నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేనెందుకు హర్ట్ అయ్యాను అన్నప్పుడు వాడు పడిపోయాడు. అందుకని అట్లా ప్రాబబ్లీ మొదలైండొచ్చు. సో అది చాలా సంవత్సరాలు కొనసాగింది కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విషయానికి హర్ట్ అయ్యానని చెప్పడానికి లేదు. చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే ఇన్వెస్టిగేషన్ లాగా, దొంగ దొరికే వరకు తప్పదు కదా. 5 ఏళ్ళు ఉండదు, 10 ఏళ్ళు ఉండదు. ఇప్పుడు కొందరు పొలిటీషియన్స్ ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత కన్విక్ట్ అయ్యారు. సో అట్లనే ఈ అన్వేషణ, విచారణ ఏమిటి, అసలు ఈ నేను అనేది ఏమిటి, ఈ హర్ట్ అయింది ఎవరు, లేదా సక్సెస్ అవ్వాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు, ఎవరి దృష్టిలో సక్సెస్. నువ్వెంత ట్రై చేసినా అంబానీ ముందు సక్సెస్ కానట్టు కదా. నువ్వెంత గొప్ప ఇల్లు కట్టుకున్నా యాంటీలియా కంటే మామూలునే ఉంటుంది, మైసూర్ ప్యాలెస్ కంటే మామూలునే ఉంటుంది. సో ఈ గొప్ప ఇల్లు కట్టుకొని ఎవరికి చూపించాలనుకుంటున్నావు, తర్వాత ఆ చూసేవాళ్ళు ఎవరు, వాళ్ళు నిరంతరం నీ లైఫ్ని డిసైడ్ చేస్తున్నారు.
అసలు ఎవరు నీ మనసులో లేకపోతే నువ్వు ఎట్లున్నా బాగానే ఉంటుంది అనే నిర్ణయానికి రావడానికి 9-10 ఏళ్ళు పట్టింది. అంటే నువ్వు ఆల్రెడీ బాగున్నావు, జస్ట్ ఎదురుగా ఉన్న వ్యక్తులు పడిపోతే ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని వేస్ట్ ప్రయత్నాలన్నీ, ఫేక్ ప్రయత్నాలన్నీ పడిపోయి మొట్టమొదటిసారి నువ్వు సచ్చిదానంద స్వరూపంగా అట్లా ఉన్నావు అనేది తెలిసింది రూఢిగా. సో అద్భుతంగా వివరించారు గురుగారు. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. సో మామూలుగా ప్రతి ఒక్కరూ ఏదో జాబ్ చేసి, అంటే మన ఫ్యామిలీ బాధ్యతలను లేకపోతే డబ్బు సంపాదించడము ఇట్లాంటివి చేయాలనుకుంటారు. కానీ జాబ్ అనేది ఒక జైలు, జాబ్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్, దానిలో ఫ్రీడమ్ లేదు అని మీ మాట విన్నాక అసలు అది నన్ను బాగా టచ్ చేసింది. అంటే క్రితం వీడియోలో మీరు అడిగారు ఏదైనా పర్టికులర్గా టచ్ చేసిందా అని. సో నేను ఇంటికి వెళ్ళి కొద్దిగా ఆలోచించిన, నిజంగానే ఫస్ట్లే మనం చూడం కదా, నాకు అర్థం కాదు కదా. సో ఏది అంటే ఈ పాయింట్ నాకు నచ్చింది. జాబ్ నుంచి అంటే నేను కూడా అట్లాంటి ఏంది అసలు జాబ్ అంటే ఎంతో సంపాదిస్తాం అనుకో, కానీ జీవితం అంతా జాబ్ కోసమే అవుతుంది. అసలు ఇంకా లైఫ్లో ఎటు వెళ్ళడం లేదు, ఒక నేచర్ని చూడడానికి వెళ్ళడం అంతా జాబ్ బేస్డే అవుతుంది, జాబ్ సెంట్రిక్ లైఫ్ అవుతుంది. ఇది కాదు కరెక్టా అనిపించింది. ఆ టైంలోనే మీ వీడియో తారసపడింది ఒకటి. సో మీరు దాన్ని అర్థం చేసుకున్న తీరు, అంటే నాకు జాబ్ అంటే ఒక జైలు లాగా అనిపించింది, నాకు కొంత డబ్బు కావాలి నేను సర్వైవ్ అవ్వడానికి, అంతకోసం 1 గంట 2 గంటలో పని చేస్తాను అనే కన్క్లూజన్కి వచ్చిరు చూడు. అవును, అది ట్రెమండస్ అనిపించింది, అసలు అద్భుతం అనిపించింది. అక్కడ కనెక్ట్ అయ్యాను మీకు ఫస్ట్ ఆ విషయం మీద. అది క్రిందటి దానిలో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో దీని గురించి ఇంకా మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటారా? నాకు అర్థం 2-3 మాటలు చెప్పి ముగిద్దాం. అంటే ఇది ఉద్యోగం అన్నది మా అమ్మ చేసింది, మా అన్న చేస్తుండే ఇప్పుడు. సో ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఎనీ జాబ్ ఆర్ జాబ్ గోయర్. ఇది నా గొడవ. ఇది సో జాబు ఎందుకు అంటే తృప్తినియ్యదు, అంటే తృప్తి కోసం జాబ్ చేయొద్దు అని తెలుసుకోండి. జాబ్ ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు. ఇది తెలియడానికి చాలా ఏళ్ళు పట్టింది. మంచిగా ఫ్రీడమ్ ఉండే జాబ్ ఉందా, లేకపోతే హ్యాపీనెస్ ఉంటుందా, లేకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్, అసలు ఈ రెండు కలపకూడని పదాలు. నువ్వు కావాల్సిన మనీ, శాలరీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ తెలియదు మనకు. రెండోది, మనతో చర్చించే వాళ్ళందరూ ఈధర్ మనలాంటి మనసు ఉన్నవాళ్ళు, లేకపోతే మనకంటే తక్కువ మనసు ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు మనకు కలవరు. ఒక ఇంటలెక్చువల్ ఉంటాడు, ఒక జ్ఞానం ఉంటాడు, వాడు ఎక్కడో దూరం ఉంటాడు, వాడు అప్రోచబుల్గా ఉండడు. అందుకని కొంచెం టైం పడుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు మనంతకు మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా. అట్లా నాకు టైం పట్టడానికి కారణం, నాలాంటి వాడు నాకు దొరికింటే నా 10-15 సంవత్సరాల జర్నీ 1 డేలో పూర్తయింది. అంటే నాకు రైట్ ఆన్సర్ ఇవ్వలే నా కొడుకు, అంత అబద్ధపు ఆన్సర్. ఇప్పుడు ఉదాహరణకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, శాలరీ సాటిస్ఫాక్షన్ అని నేను ఆ రోజు వినింటే నేను అంతసేపు ఆలోచించేవాడిని కాదు. ఇది ఇలా ఉండగా నాకు ఎగ్జిస్టెన్షియల్గా నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, అసలు అథారిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ తృప్తి ఉండదు అని తెలిసింది. ఇప్పుడు జాబ్కి ఇవన్నీ వదిలేయంగా, జాబ్ చేయకపోయినా చాలామంది అథారిటీ కింద ఉంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడు అనుకో, ఈ పిల్లవాడు ఎప్పటికీ సరిగ్గా ఆడుకోలేడు. నువ్వు స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు స్నానం సరిగ్గా చేయలేవు. స్టేజ్ మీద అందుకే కాళ్ళు వణుకుతాయి, వీళ్ళందరూ వింటున్నారు అని నీ మైండ్ అనుకునేది. సో ఎవరో ఉన్నారు చూసేవాళ్ళు, నాట్ ఓన్లీ చూసేవాళ్ళు, వాళ్ళు నిన్ను నియంత్రించగలిగే శక్తి కలిగి ఉన్నారు. బొమ్మ అక్కడ పెట్టు, ముట్టుకోవద్దు అనగానే పెడుతున్నావు, బికాజ్ హీఈస్ కంట్రోలింగ్ యూ. ఎక్కడ కంట్రోలింగ్ నిన్ను వేరేవాడు చేస్తున్నాడో అక్కడ నువ్వు అస్సలు తృప్తిగా ఉండలేవు. సో ఆధ్యాత్మిక అంటే నథింగ్ బట్ నీ మీద ఉన్న అన్ని అథారిటీస్కి టాటా బాయ్ బాయ్ చెప్పడమే. ఇప్పుడు తల్లిదండ్రులను ఎందుకు వదిలేస్తాడు సన్యాసి? అథారిటీ నుంచి పక్కకు రావడానికి, ద్వేషం కాదు. వాడు ఎందుకు ఒక ఉద్యోగం చేయడు అంటే, అథారిటీ ఎక్కడెక్కడ అథారిటీ ఉందో వాడు పోయి అడవిలో ఒంటరిగా ఉంటాడు. అథారిటీ లేదందుకని ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు నచ్చినప్పుడు తినొచ్చు, నీకు నచ్చినప్పుడు యోగా చేయొచ్చు, నీకు నచ్చినప్పుడు పడుకోవచ్చు. ఇప్పుడు వాడికి దాంతోపాటు రకరకాల సంస్కారాలు కావాలి. జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేసి
నేను ఇష్టం వచ్చినట్టు తాగుతా, తింటా, తిరుగుతా, అది కరెక్ట్గా. అథారిటీ ఉండొద్దు. మళ్ళీ రెండోది సెల్ఫ్ గురించి అంటే ఆ ఎరుక ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మళ్ళీ లైఫ్ ఉంది. జస్ట్ అథారిటీని రిజెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి కేయాస్ కూడా వస్తుంది, అనిశ్చితి వస్తుంది. అంటే నన్ను చూసేవాళ్ళు ఎవరు లేడు కాబట్టి వాడు ప్రతిదాన్ని ముట్టుకోవచ్చు, లేదా ఒక పొటెన్షియల్ రేపిస్ట్గా మారచ్చు, లేకపోతే వాడు క్రైమ్స్లోకి దిగొచ్చు, లేదా వాడు లస్ట్లోకి ఎంటర్ కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకని ఎరుక ఉండాలి, అథారిటీ ఉండకూడదు. ఈ రెంటి యొక్క కలయికలో ఒక స్వీయ నిబద్ధత వస్తుంది. ఇది చాలా అరుదైన విషయం. ఇది మనిషి వేరే వాడు అంటే ఇట్లాంటి పర్సన్ నువ్వు యూనివర్సిటీలో తయారు చేయలేవు. ఆ పర్సన్ సెల్ఫ్గా వాడికి అర్థమైంది, ఓహో ఒక స్వయం నిబద్ధత ఉంది, రెండోది నో అథారిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూసేవాడు ఎవడు లేడు, నా మీద బాస్ ఎవడు లేడు, అయినా నేను ఏ వస్తువు ముట్టుకోవట్లేదు. అంటే ఏ వస్తువు ముట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాడు వాడు. పైన ఎవరు లేరు కానీ చాలా పదార్థాలు ఉన్నాయి. వాడు వెళ్ళి ఒక క్యారెట్, కీర, టమాటా తిని పడుకున్నాడు. తినదగ్గ ఆహారం ఇదే, ఇన్ని పదార్థాలు నాకు అక్కర్లేదని తెలుసుకున్నాడు. అంటే స్వీయ నిబద్ధతలు ఇవ్వలేరా, అమ్మ ఏదో ఏది పడితే అది తిందాం అని వాడికి లేదు. ఒకవేళ తింటే ఎవరున్నా తింటాడు, ఎవరు లేకపోయినా తింటాడు వాడి ఉద్దేశం వేరు. సో ఇది ఒక రిమార్కబుల్ జర్నీకి ద్వారం ఓపెన్ చేస్తుంది. స్వీయ నిబద్ధత ఉండి అథారిటీ లేకపోతే అప్పుడు జీవితంలో ఒక మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది, మ్యాజికల్ మూమెంట్స్. అప్పుడు ఫస్ట్ టైం యూఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ప్రపంచానికి సంబంధించిన వ్యక్తివి కాకుండా నువ్వు విశ్వానికి సంబంధించిన వ్యక్తివిగా ఆపరేట్ చేస్తావు అన్నమాట. ఇప్పుడు ఆ పెట్టెంతో, కుక్కెంతో, ఒక గ్రహం ఎంతో నీవు అట్లా యూఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అలాగని మరి ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది, అది ఉంటుంది. అథారిటీ వేరు, ఫ్రెండ్స్ వేరు, ఫాదర్ డాటర్ వేరు. ఫ్రెండ్స్ దగ్గర ఒకరి పట్ల ఒకరికి సెక్యూరిటీ, ఒకరిని ఒకరు చూసుకుంటారు కానీ ఒకరిని ఒకరు నియంత్రించుకోరు. నియంత్రించిన ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? ఒక ఒపీనియన్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది. అట్లా చెట్టు మీద నేను ఆధారపడి ఉన్నా, నా మీద చెట్టు, నా మీద భూమి ఆధారపడితే భూమి మీద నేను ఆధారపడి ఉన్నాను. సో పిట్టలన్నీ చెట్ల మీద ఆధారపడితే చెట్లన్నీ పిట్టల మీద ఆధారపడతాయి. సో తెలియకుండా ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంది. అంటే పరస్పర ఆధారితమైన ఒక ఫినామినా నడుస్తున్నది. దీన్ని మనం బ్రేక్ చేయలేం. సో ఇప్పుడు మనకు 3 పదాలు ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. మనిషి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు. బేసికల్ అది ఫేక్ ఐడెంటిటీ. డిపెండెన్సీ అదొక బలహీనత. ఇంటర్ డిపెండెన్సీ ఈజ్ రియాలిటీ. ఈ జీవితంలో ఇంటర్ డిపెండెన్సీ ఒక్కటే సత్యము, మిగతా రెండు ఒకటి బలహీనత, ఒకటి అబద్ధపు ఐడెంటిటీ. అందుకని అది అనుకోకుండా అట్లా కుదిరింది ప్రశాంత్. ఇప్పుడు ఇది కావాలని చేసేది కాదు. ఎట్లా ఉంటుందంటే చాలా వేగంగా నడిపేవాడికి 1,00,000 మంది చెప్పారంట మెల్లగా నడుపురా అని. ఎప్పుడు చెప్పినా వినలే, వాళ్ళ డాడీ చెప్పినా వాడికి అర్థం కాలే. ఓ రోజు ఘోరంగా పోయి చెట్టు గుద్దుకొని పడి అన్కాన్షియస్ అయిపోయి కోమలకి వెళ్ళిపోయాడు. వాడు బయటికి లేచిన తర్వాత వాడు ఏనాడు వేగంగా నడపలే, అంటే చెట్టు చెప్పింది వాడికి. అట్లా ఒక్కొక్కసారి ఒక ఎంతమంది చెప్పింది అర్థం కాంది ఒక చిన్న మూమెంట్ చెప్తుంది. అక్కడి నుంచి యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ని డిఫరెంట్ లైట్. అప్పటి వరకు ఎంతమంది చెప్పినా మారలే, వాడు చెట్టు గుద్దుకోగానే సంథింగ్ హీ అండర్స్టూడ్. అట్లా మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువులను కలిసినా ఏం అర్థం కాదు. మన సడన్గా ఒక్కొక్కసారి ఆ మూమెంట్ వస్తుంది అండ్ చూసే దృష్టి మారుతుంది. సో మొన్న వచ్చినప్పుడు ఒక వ్యక్తి పదే చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో చెప్పింటారు, మీకు గుర్తున్నాడు, నాకేం గుర్తులేవని చెప్పాను. అయినా అతనికి అర్థం కాలే. అంటే వింటున్నారు అది గుర్తులేవు. చివరికి అతనికి అర్థం కాని ఏం చెప్పానంటే, ఇది నాకెట్లా గుర్తుండవు, నీకు గుర్తుండవు. నేను ఎప్పుడు వింటానో అప్పుడే నాకు వినబడుతుంది. మనకు వినే ప్రతి ఒక్కటి వింటున్నామన్న గ్యారెంటీ లేదు. నేను వినే మనస్సు ఏర్పడ్డ రోజు, ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ గురించి ఎందరో చెప్పారు, నేను ఎప్పుడు వినలే. కానీ ఒకరోజు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు ప్రతి మాట వింటున్నా నేను. నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నా వింటా ఉంటావు. క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదంట, మా అంకుల్కి తగ్గిందని ఎవడో చెప్పుకుంటున్నాడు. విన్నావు నువ్వు అది. సో నువ్వు పక్కనే ఉండి చెప్పినా, ఇప్పుడు చిన్నపిల్లవాడికి చెప్పి యోగాజీ విన్నాడు, వింటలేడు వాడు. సరే, సో ఈ సిరీస్ కంటిన్యూ చేయి తప్పకుండా. ఎప్పుడు వస్తున్నావో చెప్తున్నావు కానీ మనం టైం పెట్టుకుందాం దాన్ని. ఓకే, తప్పకుండా. మీ విలువైన సమయాన్ని మాకు ఇది కూడా తీసేసేయి. ఇది కూడా ఏ న్యాచురాలిటీనే. సమయం విలువైందని ఎవడు చెప్పిండు? నేను చెప్పని దాన్ని నువ్వెందుకు దాన్ని ప్రూవ్ చేస్తున్నావు? సమయం విలువైంది కాదు, నీ ఉద్దేశం బాగుంది.
రెండోది నాకే నేను మామూలుగా రోజంతా మాట్లాడినట్టు జస్ట్ కెమెరా ఉండి మాట్లాడుతున్నా. రెండోది నాకే ప్రాపగండ లేదు, ఫేకరీ లేదు. తర్వాత అంటే అనవసరమైన ప్రాపంచిక విషయాలు, ఉదాహరణకి జస్ట్ కాల్ మీ రీసా. ఇప్పుడు రెస్పెక్ట్ అంతే. అది గురువు అంటే శిష్యుడు వస్తాడు, ద్వైతం, అది ద్వంద్వం ఉంది. శిష్యుడు నువ్వు రీసా, నేను ప్రశాంత్, అంతే. అది అది యాక్చువల్ గురు శిష్య సంబంధం అనేది అబద్ధం. అది ఎందుకు అబద్ధం అంటే గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో శిష్యుడు లేడు. శిష్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది గురువులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు అట్లా. అందుకని నీవు నన్ను గురువు అని పిలవచ్చు, నన్ను గురువు అనుకోకూడదు, నిన్ను శిష్యుడు అసలు అనుకోకూడదు. అనుకుంటే ద్వైతం వస్తుంది అనమాట. అందుకని ఒకవేళ నువ్వు గురువు అని పిలిచినా నేను దాన్ని అస్సలు తీసుకోవట్లేదంటే అది ఊరికి అట్లా నువ్వు అన్నం అట్లా పడిపోయింది, రియలైజేషన్. అది అంటే అసలు ఆ చట్రంలో ఇరుక్కోనే వద్దు. అది ఇప్పుడు నేను కూడా కొందరిని గురువుగారిని పిలుస్తాను, వాళ్ళు తీసుకోరు. ఆడేదో బుద్ధి లేక అంటాడు, అట్లా వాడికి ఆనందమే అంటున్నాడు, దాన్ని కాదంటానికి. ఇప్పుడు నీకు అట్లా పిలిస్తే బాగుంది అనుకో, యూ షుడ్ కంటిన్యూ. బట్ అది నేను అని అనుకోకూడదు. అది నేను అనుకోవడం అంటే గురువు శిష్యుడు ఉంటుంది గురువు. ఉదాహరణకి ఒక పిల్లవాడిని జస్ట్ నువ్వు భర్త అనడానికి లేదు, వాడిని భర్త అంటే ఎక్కడో భార్య ఉండాలి కదా. అట్లా కాకుండా జ్ఞాని అనొచ్చు. అజ్ఞానికి సంబంధం లేదు. అది అజ్ఞానులు ఉన్నారు కాబట్టి రమణ మహర్షి జ్ఞాని కాలే, ఎవడున్నా లేకున్నా. అది ఉదాహరణకి అందం అంటే మిగతా అందవిహీనంగా ఉన్నందుకు గులాబీ అందంగా లేదు. గులాబీ ఏది ఉన్నా లేకున్నా అది అందంగానే ఉంది. అది బియాండ్ డ్యుయాలిటీ అన్నమాట. సరే మరి ఓకే, తప్పకుండా మరో సిరీస్లో మరికొన్ని కలుద్దాం. ఇంకా సోది సింపుల్ విషయాలతో నువ్వు ఎంక్వైరీ చేయి, సరైన ప్రశ్నలు తీసుకురా, ఓకే, నేను నిన్ను ప్రశ్నలు అడుగుతా. ఓకే. సో ఇది చేసేది మనం వీడియో ఎవరో చూస్తారట, మనల్ని మనం ఫర్దర్గా పాలిష్ చేసుకోవడానికి ఏదో వేదిక. అట్లా చూస్తే మస్తుంది అసలు. అట్లనే చూస్తాను. రైట్, అదే కంటిన్యూ చేద్దాం. అలాగే. ధన్యవాదాలు.